రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యంపైన శ్రద్ధ పెడుతున్నామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి చిత్తూరు నగరపాలక పరిధిలో 15వ డివిజన్ ప్రశాంత్ నగర్లోని చంద్రబాబు నాయుడు కాలనీలో 88 లక్షలతో నిర్మించిన నూతన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వివిధ విభాగాలను ప్రారంభించారు. ఆవరణంలో మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడారు. ప్రజలు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. త్వరలోనే అందరికీ ఈ సంజీవిని కార్డులు పంపిణీ చేస్తామని, వీటి ద్వారా ఆరోగ్య డేటా ఆసుపత్రిలో అందుబాటులో ఉంటుందన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, ప్రజలకు సంక్షేమం అందుతుందన్నారు. ఈ సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చిత్తూరు నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నగరం అభివృద్ధి చెందాలన్నా, కంపెనీలు రావాలన్నా రోడ్లు విశాలంగా ఉండాలని, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, అందుకోసమే అనేక అవాంతరాలు ఎదురవుతున్నా నగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఎక్స్ప్రెస్ హైవేలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా కంపెనీలు వస్తాయన్నారు. 2035 నాటికి చెన్నై, బెంగళూరు మహానగరాల మధ్య చిత్తూరు ఒక పెద్ద ట్రాన్సిస్ట్ హబ్గా మారుతుందన్నారు. నగర అభివృద్ధిలో కలెక్టర్ గారి సహకారం మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ ఖటారి హేమలత, కమిషనర్ పి నరసింహప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు సికే లావణ్య, ఆముద, ఖజూర్ బాలాజీ, క్లస్టర్ ఇన్ఛార్జి ఈశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జీలు రామినేని రాము, చిట్టిబాబు, మధునాయుడు, గోపి, వెంకటేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఇది ఎందుకు బేసికలీ బీపీ షుగర్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కూడా ప్రతి సభలో హెల్త్ గురించి మాట్లాడతారు. మీరు చూస్తే తిరుపతికి వెళ్తే, అక్కడ చంద్రగిరికి వెళ్తే, ఎయిర్పోర్ట్కి వెళ్తే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. కొద్దిగా ఈ సాల్ట్ తక్కువ తినండి, ఈ పామ్ ఆయిల్ కొంచెం తక్కువ చేయండి, ఈ ఆల్కహాల్ తగ్గించేయండి. అటువంటి ఆలోచనతో బేసిక్లీ చీఫ్ మినిస్టర్ గారు ముందుకు వెళ్తున్నారు. అప్పుడు ఒక సంవత్సరం ముందు ఒక సంజీవిని ప్రోగ్రామ్ పెట్టారు. సంజీవిని ప్రోగ్రామ్ అంటే ఏమిటి? ఎవరు పిఎస్సికి యూపీఎస్సికి వెళ్తారు, వాళ్ళు డేటా డిజిటైజ్ చేసి ఒక సిస్టమ్ పెట్టి తర్వాత వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళకి ఒక సంజీవిని కార్డు ఇవ్వడం. సో ఈ యూపీఎస్సీలో కూడా సంజీవిని కార్డు ఇవ్వడం జరుగుతున్నాయి. వచ్చే ఒక 2 నెలల్లో అందరికీ ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డులో మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, మీ ఆధార్ ఐడి ఉంటుంది. మీరు ఎప్పుడు పిఎస్సికి వస్తే మీ డేటా ముందుగా మన దగ్గర ఉంటుంది, ఫాలోఅప్ కూడా ఉంటుంది. దయచేసి మీరు హెల్త్ గురించి ఆలోచన చేయాలి. ఆరోగ్యం ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సమస్య ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళ ఇంజనీరింగ్ స్టాఫ్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఫాలోఅప్ చేశారు. చిత్తూరులో ఉన్న ఒక 1 or 2 యూపీఎస్సీ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మురకంపట్టు బిల్డింగ్ పెండింగ్ ఉంది, ఇది వచ్చే నెల కంప్లీట్ అవుతుంది. సో ఏమేమి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కోఆపరేషన్స్ తో మనం పూర్తి చేస్తాం. ధన్యవాదాలు. గతంలో ఇవన్నీ ప్రారంభించి సగంలో వదిలేశారు. ఆ సమయంలో మన క్లస్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఈశ్వరరావు గారు, అలాగే ఇక్కడున్న ఇన్ఛార్జ్ రాము, ఇంకా అనేక మంది, మన 14th వార్డు మదన్న, మా బాబన్న, మళ్ళీ వెంకటేష్ అన్నప్పుడు మా పక్షికి 13th వార్డు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వీళ్ళందరూ చిట్టిబాబు అంతా కలిపి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వస్తేనే నాకు భయం. ఒకరి గారికి ఏదో చెప్పి పంపిస్తామని 5గురు వస్తారు రికార్డ్ ఎవిడెన్స్ కి. 5గురు కూర్చొని ఇప్పుడు కదా కలెక్టర్ గారు సరే అంటే మళ్ళీ రోడ్ వైడనింగ్ అన్నారు. అది ఓకే అంటే ఇంకొకటి ఏదో ఒకటి ఎత్తుకొని వస్తారు. సో పని విషయంలో ఐక్యతగా బాగా పనిచేస్తారు. సో ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా మంచి పేరు వస్తుంది, వీళ్ళందరూ కష్టపడే దీనివల్ల. సో ఈ సంజీవినిలో రాము అప్పుడే నన్ను ఒక మాట కలెక్టర్ గారికి చెప్పమన్నారు. ఫాస్టింగ్ బిఫోర్ వచ్చి బ్లడ్ చెకప్, ఆ బీపీలన్నీ చూసుకుంటే బాగుంటుంది. 8:30కి వస్తే అప్పటికి బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటారని ఖచ్చితంగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి అట్లీస్ట్ 3 రోజులు 6 గంటలకే వచ్చి మీ ఒక బ్లడ్ చెకప్, బీపీలు చూసుకునే విధంగా 6 o'clock వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యే విధంగా కలెక్టర్ గారికి చెప్పి చేపిస్తాం. అభివృద్ధి కావాలి అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, లైట్లు, కాలువలు అవన్నీ ఉన్నాయంటే మన ఊరికి ఎక్కువ కంపెనీలు వస్తాయి. అవి వస్తే మీ పిల్లలు ఈడే పని చేసుకుంటారు. ఈ రోజు పోయి ఎక్కడో పని చేస్తారు, అక్కడ ఇల్లు బాడుకు తీసుకుంటే బాడుకు కట్టాలి. మళ్ళీ అక్కడ అన్ని వస్తువులు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారు.
30,000 పనికి పోతే వాడు మళ్ళీ 20,000 అప్పు చేసుకుంటాడు. అదే మీ దగ్గర ఉంటే మీకు ఆనందం, మీ దగ్గర మీ ఇంట్లోనే ఉంటాడు. ఆ 20,000 మిగిలిన మీ కుటుంబానికి ఇంకొక ఆస్తి అవుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని నేను ఇదివరకే పదే కలిసినప్పుడల్లా చెప్పాను సార్, చిత్తూరుకి ఏదైనా మంచి కంపెనీలు తేవాలి సార్ అని. మనకి ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేలు 2 హైవేలు అతి త్వరలో ఒక 3 నుండి 4 నెలల్లో ప్రారంభమవుతాయి. మరి మీ అందరి ఆరోగ్యం కోసం, అంటే మీ అందరి ఆరోగ్యంగా ఉండే చిత్తూరు పట్టణం, ఈ ప్రాంతం బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ ని యుద్ధ ప్రాతిపదికన చాలా తొందరగా పూర్తి చేస్తున్నామని కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారికి చెప్తా ఉంటే మేము కూడా విన్నాం. చాలా సంతోషం. మీ ఆధ్వర్యంలో ఇట్లాంటి కేంద్రాలు మన చుట్టుపక్కల ఏర్పడినప్పుడు చిత్తూరు ప్రజల యొక్క ఆరోగ్యం అంతా కూడా చాలా బాగుంటుంది. తద్వారా మన పట్టణం కూడా అభివృద్ధి చెందడానికి అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంకా మంచిగా పని చేయగలుగుతాం, కష్టపడగలుగుతాం, 4 రూపాయలు ఎక్కువ సంపాదించగలుగుతాం. ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ డైలీ హెల్త్ చెకప్స్, మామూలుగా ఎక్కువగా బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతా ఉన్నాయి ఈ రోజుల్లో. అంటే ఒబెసిటీ కూడా ఎక్కువైపోతా ఉంది. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో మిమ్మల్ని చూస్తారు. మరి గర్వంగా చెప్పాలి, ఇట్లాంటి కలెక్టర్ గారు ఉండడము మనందరి అదృష్టం. ఎందుకంటే ప్రతిదీ స్పందించి చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్ పిఆర్ ఫోన్ చేస్తారు మాకు, ఆ ఫోటోలు పెట్టమన్నా ఏం జరిగింది, ఆ పరిస్థితి ఏమి అనేసి. అలా సెకండ్ టైం వచ్చారు. సుమారు 20 లక్షల రూపాయలు అంటే అడిషనల్ గా ఇచ్చి ఈ ప్రాంగణం ఇంత బాగుండేదానికి ముఖ్యంగా జగన్మోహన్ గారు, మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, పురాచారణ గారు కూడా ఏదో చెట్లు అడిగితే పంపించేసిందాం వెంటనే. అంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశంలో స్పందిస్తారనమాట. ఏం అడిగినా నాకు మేము ఉన్నాము భరోసాగా, మీరు చేయండి, దానికి ముందుకు మీరు వెళ్ళండి, ఎంతైనా మేము చేస్తామని.